సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం: తల్లి, నీ యొక్క విజయానికి ఒక్క అడుగు దూరంలో నువ్వు ఆగిపోయి ఉన్నావు. ఈ సాయి సందేశం ఇప్పుడే విను, నీకు మంచి మార్గం దొరుకుతుంది. వింటావు కదూ అని బాబాగారు మన కోసం సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, మన బాబాగారు మన కోసం ఎలాంటి అద్భుతాన్ని, ఆశ్చర్యకరమైన సందేశం అందించారో ఆ యొక్క మార్గం ఏంటి అని చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. శ్రీనివాసరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, తాంత్రిక గురువు గారు కూడా. మీకున్న ఎలాంటి సమస్యలైనా 24 గంటల్లోనే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ యొక్క సమస్య అయితే తప్పకుండా తీరుతుంది. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వాస్తు దోషాలు, అలాగే స్త్రీ పురుషుల వశీకరణ కూడా గురువుగారు చేస్తారండి. మీకున్న ఇబ్బందుల ఏదైనా సరే ఖచ్చితమైన పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు. మీరు చేయవలసిందల్లా ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదిస్తే చాలండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ యొక్క సమస్య అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు, నా యొక్క అతిపెద్ద ప్రాబ్లం అనేది తీరింది అన్న తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. అంటే అంత నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను మీకు శ్రీనివాసరాజు గురూజీ గురించి చెబుతున్నానండి. మీరు కూడా మీకున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక బాబా గారు సాయి భక్తుల కోసం ఈ యొక్క సందేశం అందిస్తున్నారు. తల్లి, కొట్టిపారేయకుండా నీ బాబా మాట విను. నువ్వు ఒక్క విజయానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావు. కాబట్టి ఈ యొక్క ఒక్క అడుగు నువ్వు అందుకుని విజయం అందుకోవాలంటే నీ సాయి మాట ఖచ్చితంగా నువ్వు వినతీరాలి. తల్లి, నువ్వు కొన్ని సంవత్సరాలుగా ఒక విషయం జరగాలని వేచి ఉన్నావు. దానికి ప్రతిఫలం రావాలని, గొప్ప విజయాన్ని అందుకోవాలని నువ్వు ఎంతగానో తాపత్రయపడుతున్నావు. నీ యొక్క ఆ యొక్క కోరిక తీరటమే కాకుండా నీ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. దీన్ని నీకు ఎలా అందచేయబోతున్నానో పూర్తిగా చెబుతున్నాను, జాగ్రత్తగా వినమ్మా. నీ బాబా గారిని వేడుకుంటూ ఉన్నావు కదా, నా జీవితాన్ని మార్చేది నువ్వే కదా బాబా. నా జీవితకాలం నేను ఎదురు చూసినటువంటి విజయం, అలాంటి గొప్ప విజయాలు కూడా అతి దగ్గరలో నాకు అందించు. నేను పడుతున్న కష్టాల నుంచి నన్ను విముక్తిని చెయ్యని నా దగ్గర కోరావు, అన్నీ కూడా చేస్తాను. తల్లి, ఇన్ని రోజులు నువ్వు శ్రమ పడ్డావు కదా, దానికి నువ్వు చూపించిన దానికి బహుమతి అందిస్తాను. ఖచ్చితంగా ప్రతిఫలం అనేది దక్కుతుంది. అయితే ఏ విధంగా ప్రతిఫలం దొరకబోతుంది, ఇంకా ఎప్పుడు ఆ విజయాన్ని నువ్వు చేరుకుంటావు అని ఈ సాయి మాటల్లో ఖచ్చితంగా నువ్వు విని తెలుసుకో. ఇక ఆలస్యం చేయకుండా నేను ఏం చెబుతున్నానో మనసు పెట్టి ఆలకించు. ఈ సందేశం నీ కోసం మాత్రమేనమ్మా. నీ సాయి మాటలు పూర్తిగా విను. సరిగ్గా నువ్వు అర్థం చేసుకుంటే 5 రోజుల్లో నీ కోరిక తీరబోతుంది. ఇది శుభరోజున, ఈ యొక్క శుభ గురువారం రోజున నీకు అందుతుంది కదా. నువ్వు కోరేటువంటిని మంచి స్థాయి నీకు ఇస్తాను. నువ్వు నా దగ్గర చెప్పావు కదా బాబా, నీ బిడ్డవైన నన్ను అందరికంటే ఎత్తులో నిలబట్టు, గర్వంగా నేను బ్రతకాలి, ఎవ్వరి దగ్గర కూడా చేయి చాచకుండా బ్రతకాలి, ఎలాంటి దౌర్భాగ్యం నాకు రాకుండా నేను మంచిగా జీవితాన్ని నాకు ప్రసాదించు అని నువ్వు నన్ను అడిగావు. ఇక నువ్వు విజయంని అందుకోబోతున్నావు, ఎందుకంటే ఈ సాయి అనుగ్రహం వల్ల. కాబట్టి ప్రశాంతంగా ఉండు. నీ తండ్రి చెప్పేది ప్రశాంతంగా కూడా విను, హాయిగా ఉండు. ఈ సాయి మాట ఇప్పుడు విన్నాక నువ్వే ఆశ్చర్యపడే ఒక విజయం నువ్వు అందుకుంటావు. అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. ఇప్పుడు నీ కష్టాలను తీరాలని ఎంతో ఆరాటపడ్డావు, అవునా కాదా?
ఎంత కష్టపడ్డా సరే గెలుపు రావటం లేదే అని ఎంత ప్రయత్నించా సరే అసలు ఫలితమే రావడం లేదే. ఇంకా ఎన్ని రోజులు ఓపికగా ఎదురు చూడాలి? నా బాబా అయితే ఎదురు చూడమంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు నాకు ఓపిక నశిస్తుంది అని విధాలుగా నీ బాబాని నువ్వు ప్రశ్నిస్తున్నావు, అడుగుతున్నావు కూడా. అవును కదా తల్లి, చెబుతాను వినమ్మా. అన్నిటికీ నేను సమాధానం చెబుతాను. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాను. అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు. నీ బాబా ఏం చేస్తున్నారో తెలియకే నువ్వు ఇంతలా బాధపడి మనసును కృంగదీసుకుంటున్నావు. ఈ బిడ్డ కోసం నీ సాయి తండ్రి పడే ఆరాటం తెలియకే ఇంతలా నువ్వు ఆలోచిస్తున్నావు. ఇక అవన్నీ కూడా నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈరోజు వచ్చాను. శ్రద్ధగా మనసు పెట్టి విను. ఇక నువ్వు నేను చెప్పేది మనసు పెట్టి విను తల్లి. ఇది కేవలం నీకోసమే, నీకోసం మాత్రమే. అయితే వింటున్నావు కదా నా బిడ్డ. ఇది విన్నాదంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించి కూడా చెప్తాను. నువ్వు తెలుసుకుంటావమ్మా. బాబా నా గురించి నాకు తెలియదా? అదేంటి మీరు అలా అంటున్నారు అని నువ్వు నన్ను ప్రశ్న అడగవచ్చు. ఎవరికైనా సరే వారి గురించి వారికి తెలియకుండా ఉంటుందా అనే సందేహం కూడా నీకు వచ్చింది. త్వరలోనే, అతి త్వరలోనే అది నివృత్తి కాగలదు. అలాగే నీ బాబాపై నీకు ఇంకా ఇంకా నమ్మకం పెరుగుతుందమ్మా. నాకంటే నా గురించి నా సాయికే తెలుసు అని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నారు అని నీకు తెలిసినా నేను కూడా నీ గురించి ఆలోచిస్తున్నాను. చూడు తల్లి, జీవితంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు. అలా దొరికితే అది ఎక్కువ రోజులు నిలవదు. ఒకవేళ దొరికినా నీ వద్ద నిలవకుండా పోతుంది. నువ్వు కష్టపడి పైకి మెట్లు ఎక్కితేనే నువ్వు విజయం స్పష్టంగా అందుకోగలవు. అంతేకాని కింద నుండి అందుకోవాలంటే ఎలా? నీలో ఏదైనా గెలవాలన్నా, విజయం సాధించాలన్నా సరే మెట్టు అనేది నువ్వు ఖచ్చితంగా ఎక్కుతీరాలి. ఇప్పుడు నీ ముందు ఒక 10 మెట్లు ఉన్నాయి. వాటిలో 9 మెట్లు నేను చెయ్యి పట్టుకుని మరీ జాగ్రత్తగా నిదానంగా నిన్ను పైకెక్కించేస్తాను. ఇక ఆఖరి మెట్టు మాత్రం నా సాయం లేకుండానే నువ్వే ఎంతో ధైర్యంగా ఈ 10వ మెట్టు అనేది ఎక్కగలవు. తప్పకుండా నువ్వు ఎక్కగలవు. ఆ యొక్క ధైర్యం నీకుంది. నిన్ను నేను బలంగా తయారు చేస్తాను ఈ 9 మెట్లు ఎక్కేలోగా. ఇక్కడి నుండి లెక్క పెట్టుకోమ్మా. ఒకరోజు మొదలవ్వగానే ఇక అప్పటి నుంచి కాస్త ఆలోచించాలి. అసలు నేను ఎక్కడున్నానో, ఎవన్నా మెట్లుపై ఉన్నానా అని ఆలోచించు. ఏ మెట్టుపై ఉన్నానో నీకే అర్థమవుతుంది. ఇంకా ఎన్ని మెట్లు ఎక్కితే నేను గెలవగలను అని ఆలోచిస్తే నీకే స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలి అంటే కొన్నిసార్లు ఓడిపోక తప్పదు. ఓడిపోతే కొన్నిసార్లు నీకే మంచిది. కొన్ని సమయాల్లో గెలవడం కంటే ఓడిపోవడమే ఉత్తమం. అది నీకు ఈరోజు అర్థం కాదులే. అర్థం కాకపోయినా సరే ఒకరోజు తప్పకుండా నీకు తెలుస్తుంది. ఏదో ఒకరోజు అది త్వరలోనే నీకు రానుంది. చూడమ్మా, ఓటమి ఎదురైతే భయపడకు. ఎప్పుడు కూడా భయపడకు. విజయం సాధించాలన్న మనోబలం నీకు కలుగుతుంది. బిడ్డ, నీకున్న 10 మెట్లలో మొదటి మెట్టే ఓటమి. నువ్వు వింటున్నది నిజమే. మొదటి మెట్టే ఓటమి. ఇక నువ్వు ఆ మెట్లు కూడా ఎక్కేశావు. ఇక రెండవ మెట్టు ఏంటో తెలుసా? అవమానాలమ్మా, అవమానాలు. రెండవ మెట్టు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవ్వాల్సిందే, ఎక్కాల్సిందే. ఇక ఆ రెండవ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో బాధపడ్డావు, ఎంతో కృంగిపోయావు, కన్నీరు మున్నీరు కార్చావు. అవునా కదా? అయినా సరే బాధపడవద్దు. ఆ రెండవ మెట్టు కూడా ఎంత బాధలోనైనా ఎవరు ఎలాంటి వారు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. అలా తెలుసుకున్న తర్వాత నీకు ఎలా మెలగాలో తెలుస్తుంది, ఎలా ఉండాలో కూడా నీకు అర్థమవుతుంది. అందుకే చెబుతున్నాను, దేనికి కూడా ఏ సందర్భంలో అయినా సరే నీకు మంచే జరుగుతుందని. నువ్వు రెండవ మెట్టు కూడా ఎక్కేశావు అంటే మూడవ మెట్టు విమర్శలు. నువ్వు ఏ పని చేసినా అందరూ నిన్ను విమర్శిస్తూనే ఉంటారు. అది మంచైనా చెడైనా అది నువ్వు విమర్శ అనేది ఎదుర్కోవాలి. నువ్వు ధైర్యంగా ఆ మెట్టు కూడా ఎక్కేసావమ్మా. ఇక 4వ మెట్టు ఏంటో తెలుసా? ఎవ్వరు నీకు తోడు లేకపోయినా సరే ఓర్పుతో ఆ మెట్టును నువ్వు ఎక్కాలి. ఇప్పుడు ఎక్కేసావు బిడ్డ. ఇక 5వ మెట్టు అంటావా? ఎక్కే సందర్భంలో ఎంతోమంది నీకు దూరం అయ్యారు.
వారిలో నీ బంధువులు, స్నేహితులు, నీ వాళ్ళు, నీ బంధం ఎవరైనా సరే అందరూ ఉన్నారు. ధైర్యంగా ఆ మెట్టును నువ్వు ఎక్కావు తల్లి. దీనికి నీ బాబాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది నిన్ను చూసి. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే నీకున్న అడ్డంకులు కూడా దాటుకొని మరీ ముందుకు వచ్చావు. ఇది ఈ సాయి బిడ్డగా నేను గర్వించదగ్గది. ఎదుర్కొన్న 9 మెట్లు ఎక్కేశావు చూడమ్మా. ఈ 9వ మెట్టు వరకు కూడా నీ బాబా ఏ రోజు నీ చెయ్యి వదలలేదు. ఎప్పుడూ నా బిడ్డకు అండగా నిలబడి ఉన్నాను. అలాంటిది నువ్వు ఈ 9వ మెట్టు ఎక్కింది నీ సాయి ఆశీర్వాదంతో అని గుర్తుపెట్టుకో. నా ఆశీర్వాదంతో ఆ పై మెట్టు నువ్వు అలసట లేకుండా అలవలీలగా ఎక్కేశావు. సాయి అని పిలిచావు. అందుకే నేను నీ వద్ద ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. చూడమ్మా, తండ్రి ఈ ఒక్క ఆఖరి మెట్టు ఎక్కించు అని నువ్వు అడుగుతున్నావు కదా. కానీ నీకు ఇప్పటి వరకు నువ్వు ఎన్ని మెట్లు ఎక్కినా 9 మెట్లు కూడా నేనే ఎక్కించాను. ఆ విషయం మర్చిపోవద్దు. నువ్వు గుర్తించినంత మాత్రాన, నీకు కనబడినంత మాత్రాన నీ సాయి నీ పక్కన లేనట్టు కాదు. తల్లి, ఒక 24 గంటలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ నీకు రక్షణగా ఉంటాను. ఒక్కసారి నా బిడ్డ తన బాధ్యత నాకు అప్పగించాక తన పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. అర్థమైంది కదా నీకిప్పుడు? అర్థమవుతుందా తల్లి? ఇక ఆఖరి 10వ మెట్టు నువ్వు ఎక్కబోతున్నావు. స్వయంగా నువ్వు. భయపడవద్దు బిడ్డ. ఆ మెట్టు కూడా నా ఆశీర్వాదంతో, ఈ బాబా ఆశీస్సులతో ఎక్కేస్తావు. దానికి కూడా నేనే మార్గాన్ని చూపిస్తాను తల్లి. ఇక అదే నీకు విజయం అందుకోగలిగేటువంటి మెట్టు. చివరి మెట్టు నీకు విజయాన్ని అందజేస్తుంది. ఎంతో ఓర్పుతో, సహనంతో ఉన్న నిన్ను ఇంకా ఎక్కువ బాధ పెడతాను చెప్పు? పెట్టను. బాధ అనేది పెట్టను. 5 రోజుల్లోనే నీ మనసులో కోరిక నెరవేరుస్తాను. నీ జీవితంలో ఎంతో ఇష్టమైన కోరిక తీరుస్తాను. అస్సలు బాధపడనక్కర్లేదు. కళ్ళకు కట్టినట్లు నీ గెలుపు నీకు కనిపిస్తుంది కదా. నేనే ఆ గెలుపును అందించబోయేది. నా బిడ్డకు కావలసినవన్నీ నేను అందిస్తాను. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి. ప్రశాంతంగా నిద్రపో. నీ సాయి వాక్కు నమ్ముతున్నావు కదా. ఇక హాయిగా ఉండు. దేనికి ఒగసనవసరం లేదు. నేను అన్నీ జరిపిస్తాను. నిశ్చింతగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పటి వరకు ఎలా అయితే ఇన్ని మెట్లు ఎక్కగలిగావో, ఇప్పటి వరకు ఎలా అయితే అనుకోని రీతిలో సహాయం అందిందో, అదేవిధంగా నీకు అందాల్సిన సమయంలో సహాయం నేను అందిస్తాను కదా. ఇందులో ఎటువంటి మార్పు లేదు. తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఏదైనా ఈ పాపాన్ని కోరావో అది నెరవేరేలా చేస్తాను. ఇక దేని గురించి నువ్వు ఆలోచించనవసరం లేదు, చింతించనవసరం లేదు. హాయిగా ఉండు. విజయం ఖచ్చితంగా నిన్ను వరిస్తుంది, నీ సొంతం అవుతుంది. నీకు నీ భుజం తట్టి మరీ నేను నిన్ను ముందుకు నడిపిస్తాను కదా. ముందుకు పంపించేది ఈ సాయాన్ని గుర్తుంచుకో. కాబట్టి ఎలాంటి ఆలోచన లేకుండా ముందడుగు వేయి. అన్నీ నీకు సానుకూలంగా జరిపించే బాధ్యత నాది. సంతోషంగా ముందుకెళ్ళు, అంతా మంచే జరుగుతుంది. ఈ సాయి వాక్కు నీకు బ్రహ్మవాక్కుతో సమానం. ఈ సాయి సత్యవాకు నీకు మంచినే కదా నేర్పిస్తాను. ఇక అంతా కూడా నీ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కించిన నేను 10వ మెట్టు ఎక్కించుకుంటానా, విజయాన్ని అందించుకుంటానా? నీ సాయి ఎప్పుడూ నీకు ఆశీర్వాదం అందిస్తానమ్మా. నీ అతి త్వరలో నీ కోరిక 5 రోజుల్లో తీరబోతుంది. ఇక 5 రోజుల కోసం వేచి ఉంటావా? నిశ్చింతగా ఉండు బిడ్డ, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.